శరీరంలోని ఏ భాగాన్ని తాకితే, ఏ భాగాన్ని టచ్ చేస్తే ఎలాంటి ఫీలింగులు వస్తాయి, ముఖ్యంగా ఆడవారిలో కలిగే సెక్స్ భావనలు, ఏం చేస్తే ఉద్దీపన జరుగుతుందో మనకు వేల సంవత్సరాల క్రితమే వాత్సాయనుడు ప్రపంచ ప్రసిద్ధి గ్రంథం కామసూత్రలో చెప్పాడు. కానీ మనోవాంఛలకు ప్రేరణ ఏది అంటూ భౌతికంగా సమాధానాలు లేవంటూ చెబుతుంది ఆధునిక శాస్త్రం. కిస్ హార్మోన్ అనే ఒక లైంగిక ప్రేరణలు కలిగించే హార్మోన్ ప్రయోజనాలు అన్నీ కావు అని అంటున్నారు తాజా పరిశోధకులు. చక్కటి లైంగిక ఆనందం పొందడంలో హార్మోన్లది గణనీయమైన పాత్ర. హ్యాపీ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ కారణంగా రిఫ్రెష్ అయిన అనుభవం కలుగుతుంది. టెస్టోస్టెరాన్ కారణంగా లైంగిక వాంఛలు కలుగుతాయి. కిస్ పెప్టిన్ అనే హార్మోన్ కారణంగా రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది. పరిశోధకులు ముద్దుగా కిస్ హార్మోన్ అని పిలిచే ఈ హార్మోన్ వల్ల సెక్స్కు సంబంధించిన అనేక సైకలాజికల్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. సహజంగా విడుదలయ్యే కిస్ పెప్టిన్ కారణంగా పునరుత్పత్తి క్రియతో సంబంధం ఉన్న రసాయనాలు విడుదలవుతాయి. ఈ హార్మోన్ల కారణంగానే రొమాంటిక్ సన్నివేశాలు, బొమ్మలను చూసినప్పుడు మెదడు స్పందన అధికం అవుతుందని ఓ పరిశోధనలో తెలిసింది. ఈ హార్మోన్ కారణంగా వంధ్యత్వ సమస్యలు తగ్గడంతో పాటు లైంగిక సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్నవారు ఆ సమస్య నుంచి బయటపడటానికి, రొమాన్స్, సెక్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుందని. సో ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ప్రయత్నించండి. ముఖ్యంగా వాంఛను అధికం చేసేది కిస్ హార్మోన్. ఇది కిక్ ఇస్తుంది. ఆ కిక్ తోటి మనం సెక్స్లో అనుభవాన్ని పొందుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.